అందరికీ నమస్కారం. మీ అపూర్వ వంటలకి స్వాగతం. నాన్ వెజిటేరియన్స్కి బ్లడ్ తక్కువగా ఉన్నప్పుడు ఒక వరంలాగా పనిచేసే తిల్లి రెసిపీతో ఇవాళ మీ ముందుకు వచ్చేసాను. దీన్ని తీసుకోవటం వల్ల శరీరంలో రక్త కణాలు అనేవి చాలా బాగా ఇంప్రూవ్ అయ్యి ఎనీమియా లాంటి ప్రాబ్లమ్స్ కూడా రెడ్యూస్ అవుతాయి. చాలా ఆరోగ్యకరమైన వంటకాల్లో ఇది కూడా ఒకటి. దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా సులువు. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారంటే ఈ తిల్లి ఫ్రై రెసిపీ మీరు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలుగుతారు. ఇలాంటి మరిన్ని వంటకాల కోసం మన అపూర్వ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట నొక్కితే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. 1/2 కేజీ అంటే 500 గ్రాముల వరకు తరిగిన తిల్లిని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళల్లో కడిగిన తర్వాత దీనితోటి వేపుడు కానీ పులుసును కానీ తయారు చేసుకుంటే నీచు వాసన రాకుండా చాలా రుచికరంగా ఉంటుంది. ముందుగా ఒక బాండీలో 2 స్పూన్ల నూనె వేసి అది వేడెక్కిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసి అది కొంచెం చిటపట్లాడిన తర్వాత శుభ్రం చేసుకున్న తిల్లి ముక్కలని దీంట్లో వేసేసేయండి. ఇలా కరివేపాకు నూనెలో వేపి తిల్లి ముక్కలు వేసి వేపడం వల్ల ఇది నీచు వాసన రాకుండా మంచి సువాసనతో ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. దీంట్లో చాలా చిన్న స్పూన్తో 1 స్పూన్ వరకు సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసేసి అంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో 4-5 నిమిషాలు వేయించుకున్న తర్వాత దీని మీద మూతను పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో ఇంకో 4 నిమిషాలు దీన్ని ఉడికించుకుంటే తిల్లిలో నుంచి వాటర్ అనేవి బయటకు వచ్చాయి. ఈ నీరంతా కూడా ఇంకిపోయి కూర బాగా దగ్గరికి వచ్చే విధంగా ఉడికించుకోవాలి. ఈ తిల్లి ఫ్రైకి ఉప్పు అనేది చాలా తక్కువ పడుతుందండి, కాబట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఉడికించుకోవడానికి పైనుంచి మూతను పెట్టేసి సిమ్లో 15 నిమిషాల పాటు అప్పుడప్పుడు దీన్ని మిక్స్ చేసుకుంటూ వేపుకున్నారంటే తిల్లి అనేది నీరు తగ్గి ఇలాగా రంగు మారి 70% ఉడికినట్టు కనపడుతుంది. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దానిలో ఉన్న పచ్చిదనం పోయే వరకు నూనెలో సిమ్లో 4-5 నిమిషాలు వేపిన తర్వాత దీని మీద మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాల పాటు అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ సిమ్లోనే వేయించుకోండి. ఇది చాలా త్వరగా మాడిపోతుంది కాబట్టి సన్నని సెగ మీద వేపుకుంటే లోపల నుంచి కూడా చక్కగా ఉడికిపోతుంది. చూడండి, ఇదైతే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో లాస్ట్గా 1 స్పూను నిండుగా ఎండు కారాన్ని వేసేసేసి కారం కూడా ఈ ముక్కలకి బాగా పట్టే విధంగా 2-3 నిమిషాల పాటు సన్నని సెగ మీద వేపుకున్న తర్వాత చిన్న స్పూన్తో గరం మసాలాని వేసేసి గరం మసాలా ఫ్లేవర్ కూడా ఈ వేపుడికి బాగా పట్టే విధంగా సన్నని సెగ మీద 2-3 నిమిషాల పాటు వేపుకుంటే మంచి సువాసన భరితంగా తిల్లి ఫ్రై రెడీ అయిపోతుంది. ఇంకా లాస్ట్గా దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు, గుప్పెడి పైన తరిగిన కొత్తిమీరను కూడా వేసేసి ఒక్కసారి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది చపాతీ అన్నానికి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. కనీసం వారానికి ఒక్కసారైనా ఇలా తిల్లిని ఆహారంలో భాగంగా చేసుకోవటం వల్ల రక్తలేమి సమస్య అనేది తగ్గుతుంది. అలాగే రకరకాల విటమిన్స్, న్యూట్రియంట్స్ కూడా మన సొంతమవుతాయి. మీరు కూడా తప్పనిసరిగా నా స్టైల్లో ఈ తిల్లి ఫ్రైని ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి.